హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ హూ ఆర్ యూ అని 2013లో వచ్చిన కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 3. నేను ఫస్ట్ 2 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దాన్ని ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ అర్థమవుతుంది. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 3 మనం ప్రీవియస్ ఎపిసోడ్ కంటిన్యూషన్లో చూస్తాం. స్టోరేజ్ రూమ్లో భయపడుతూ ఉన్న షీవాన్ని చూసి గున్వు ఆమె దగ్గరకు వచ్చి ఏమైంది అని అడుగుతాడు. ఆమె ఒక్క నిమిషం మళ్ళీ తేరుకుని ఏమీ లేదు అని అంటుంది. అలానే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది. దాంతో అతను ఆ సూట్ కేస్ ఓనర్ దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాడు అని చెప్తాడు. వాళ్ళిద్దరూ ఆ వచ్చిన పర్సన్ ఐడి చెక్ చేసి ఆ సూట్ కేస్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. షీవాన్కి మాత్రం ఎందుకో డౌట్గా ఉంటుంది. ఈ సూట్ కేస్ నిజంగా మీదేనా అని అడుగుతుంది. అతను కంగారు పడుతూ అవును అవును అంటూ తన ఐడి తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షీవాన్ డౌట్తోనే అతను వెనకాలే బయటికి వస్తుంది, కానీ అతను ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోతాడు. తర్వాత గున్వు అండ్ షీవాన్ కలిసి కార్లో ఆ బయటికి ట్యాక్సీ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారనమాట హోమ్లెస్ గైని. కార్లో గున్వు మనం సూట్ కేస్ ఇచ్చేసాం కదా, ఐడి కావాలంటే అతను రిటర్న్ వస్తాడు, మళ్ళీ ఫాలో అయ్యి మరీ ఐడి ఇవ్వాలా అని ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. షీవాన్ గున్వుతో అతను చూడటానికి ఒక హోమ్లెస్ గైలా ఉన్నాడు, అలాంటి పర్సన్కి ట్యాక్సీ మనీ ఎలా వచ్చి ఉంటాయి అని రిటర్న్లో ఆర్గ్యూ చేస్తుంది. అంతలో ఆ హోమ్లెస్ గై ఒక మాల్లోకి వెళ్తాడు. గున్వు అండ్ షీవాన్ కూడా ఆ మాల్కి వచ్చి అతని కోసం వెతుకుతూ ఉంటారు. ఫైనల్గా వాళ్ళకి ఆ హోమ్లెస్ గై కనిపిస్తాడు, కానీ అతను వీళ్ళని చూసి పారిపోతాడు. దాంతో వెంటనే గున్వు అతన్ని పట్టుకుని సూట్ కేస్ గురించి అడిగితే అతను ఒక లాకర్కి చూపిస్తాడు. ఆ లాకర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేస్తే అందులో ఏమీ ఉండవు. షీవాన్ అతన్ని దాని గురించి అడుగుతుంది, సూట్ కేస్ ఏమైంది అని. అతనేమో నాకేం తెలీదు, ఒక పర్సన్ మనీ ఇచ్చి సూట్ కేస్ తెచ్చి ఈ లాకర్లో పెట్టమన్నాడు అని అంటాడు. నెక్స్ట్ సీన్లో కార్లో షీవాన్ అండ్ గున్వు వెళ్తూ ఉంటారు. షీవాన్ అతన్ని నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతుంది. అతను మీరు చాలా టైర్డ్గా ఉన్నారు కదా, అందుకే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని, ఒక ఫ్రెండ్లా అనుకోండి అని అంటాడు. షీవాన్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి గున్వు వెళ్ళిపోతాడు. షీవాన్ ఇంటి లోపలికి వస్తున్నప్పుడు ఆమెకి ఎంట్రన్స్లో ఆ స్టోరేజ్ లాకర్లో కనిపించిన అమ్మాయి స్పిరిట్ కనిపిస్తుంది. దాంతో ఆమె భయపడి ఫాస్ట్గా ఇంటి లోపలికి వెళ్ళి లాక్ చేసుకుంటుంది. ఇంట్లో షీవాన్కి చాలా చలిగా అనిపించి ఒక పఫర్ జాకెట్ వేసుకుని ఉంటుంది, కానీ ఆ స్పిరిట్ ఇంట్లో కూడా వచ్చేస్తుంది. దాంతో షీవాన్ కోపంతో ఆ స్పిరిట్ని ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు, నీకేం కావాలి, నన్ను వదిలేయి అని అరిచి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. బయట బస్ స్టాండ్లో మళ్ళీ ఆ స్పిరిట్ నుంచుని కనిపిస్తుంది అనమాట. ఆ స్పిరిట్ సైకిల్ ద్వారా షీవాన్కి ఏం చేయాలి అనేది చెప్తుందనమాట. దాంతో షీవాన్ ఆ స్పిరిట్ ఎక్కిన బస్సే ఎక్కి వెళ్తుంది. ఇంకోవైపు గున్వు షీవాన్ ఇంటి దగ్గర ఉన్న ఒక కన్వీనియన్స్ స్టోర్ దగ్గర ఉంటాడు. అతను షీవాన్ బస్ స్టాండ్కి రావడం, అలానే బస్సు ఎక్కి వెళ్ళడం చూస్తాడు. దాంతో వెంటనే తన కార్లో ఆ బస్ని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. అదే టైంలో ఫారెస్ట్ లాంటి ఏరియాలో ఒక అతను ఆ హోమ్లెస్గా ఇచ్చిన సూట్ కేసులోంచి ఏదో తీసి పాతి పెట్టడం చూస్తాం. బస్లో ఉన్న షీవాన్ ఆ స్పిరిట్ ఒక స్టాప్ దగ్గర దిగడం చూసి ఆమె కూడా ఆ బస్ దిగుతుంది. అక్కడ ఆ స్పిరిట్ అదే ఫారెస్ట్ ఏరియాలోకి తీసుకుని వెళ్తుందన్నమాట షీవాన్ని. గున్వు కూడా షీవాన్ని చూసి ఆమె వెనకాలే సైలెంట్గా ఫాలో అవుతూ వెళ్తాడు. ఆ స్పిరిట్ షీవాన్ని ఒక ఏరియాకి తీసుకుని వచ్చి నేల వైపుకి చూసి మాయమైపోతుంది. అదే టైంలో షీవాన్ గున్వుని చూసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది. రివర్స్లో గున్వు ఆమెని మీరేం చేస్తున్నారు, ఈ టైంలో మిమ్మల్ని ఎవరైనా చూస్తే ఖచ్చితంగా క్రేజీ ఉమెన్ అని అనుకుంటారు అంటాడు. షీవాన్ అతని మాటల్ని ఇగ్నోర్ చేసి అక్కడున్న మట్టిని తవ్వడం స్టార్ట్ చేస్తుంది. సడన్గా అక్కడ ఒక హ్యాండ్, అంటే బాడీలో హ్యాండ్ పార్ట్ దొరుకుతుంది. షీవాన్కి ఆ స్పిరిట్ మళ్ళీ కనిపిస్తుంది. ఈసారి ఆమెకి ఒక హ్యాండ్ మాత్రమే ఉన్నట్టు కనిపిస్తుంది. దాంతో షీవాన్తో పాటు మనకి ఆ హ్యాండ్ పార్ట్ ఆ స్పిరిట్ డే అని అర్థమవుతుందన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఫారెస్ట్ ఏరియాకి పోలీసులు వచ్చి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. గున్వు షీవాన్తో మీకు ఇక్కడ ఒక హ్యాండ్ బరీ చేసి ఉందని ఎలా తెలిసింది అని అడుగుతుంది.
షీవాన్ మాత్రం నాకు కూడా తెలీదు, జస్ట్ ఏదో ఒక ఫీలింగ్ ఉన్నట్టు, ఇక్కడ ఏదో ఉన్నట్టు ఫీలింగ్ అనిపించింది అని అంటుంది. గున్వు ఆమె మాటల్ని నమ్మడు. ఆమెతో మిడిల్ ఆఫ్ ద నైట్ ఇలాంటి ఫారెస్ట్ ఏరియాలోకి అసలు ఏమనిపించి వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. ఇంతలోకి వాళ్ళ దగ్గరికి ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న డిటెక్టివ్ వచ్చి షీవాన్తో లేట్ నైట్ ఈ ఏరియాలో ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. షీవాన్ ఆన్సర్ చేసేలోపే గున్వు ఆ డిటెక్టివ్తో మేము ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి వచ్చాం అని, ఫుల్ డే ఆఫీస్లో కూర్చుని ఉండటం వల్ల ఇప్పుడు నైట్ టైం ట్రైనింగ్ స్టార్ట్ చేశాము అని చెప్తాడు. డిటెక్టివ్ అతని మాటల్ని నమ్మి అక్కడి నుంచి వాళ్ళని పంపించేస్తాడు. రిటర్న్ వస్తున్నప్పుడు గున్వు షీవాన్తో అసలు నిజంగా ఏం జరిగిందో నాకు ఇప్పటికైనా చెప్తారా అని అడుగుతాడు. షీవాన్ మాత్రం లేట్ అయింది, ఆఫీస్కి వెళ్దామని అంటుంది. దాంతో గున్వు కోపంగా షీవాన్ని ఆపి ఆమెతో ఓరామ్ కేసులో మీరు లక్కీ అని నేను ఒప్పుకుంటాను, కానీ దీని గురించి మాత్రం నాకేమీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు అని అంటాడు. అలానే నేను మీతో టైం స్పెండ్ చేశాక మిమ్మల్ని అర్థం చేసుకోగలను అనుకున్నాను, మీకోసం ఆ డిటెక్టివ్తో కూడా అబద్ధం చెప్పాను, కానీ మీరు మాత్రం నన్ను ఒక జోక్లా తీసుకుంటున్నారు. మీ గురించి అందరూ క్రేజీ ఉమెన్ అని చెప్పినా మీరు నా టీం అండ్ మనం కొలీగ్స్ అని నేను ఒక టీంని అనుకుని ట్రస్ట్ చేశాను, కానీ మీరు మాత్రం అలా ఫీల్ అవ్వడం లేదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నైట్ టైం షీవాన్ గోస్ గురించి ఇంటర్నెట్లో సర్చ్ చేస్తున్నప్పుడు ఆమెకు ఒక షామన్ గురించి తెలుస్తుంది. నెక్స్ట్ డే ఆమె ఆ షామన్ని కలవడానికి వెళ్తుంది. ఆ షామన్ పేరు హీబిన్. షీవాన్ ఆ షామన్తో స్పిరిట్స్ కనిపించడం గురించి అడుగుతుంది. హీబిన్ ఆమెతో స్పిరిట్స్ కనిపించినప్పుడు వాటికి కుదిరితే హెల్ప్ చేయడానికి ట్రై చేయాలి, అప్పుడు వాటికి అవే మాయమైపోతాయి అని అంటుందన్నమాట. షీవాన్ మాత్రం నాకు మాత్రమే ఎందుకు గోస్ కనిపిస్తున్నాయి అని అడుగుతుంది. హీబిన్ షీవాన్ వైపు చూసి కాసేపు ఆలోచించి బహుశా మీరు స్పిరిట్స్ని చూడాలనుకుంటున్నారేమో అని అంటుంది. దాంతో షీవాన్ కోపం వచ్చి నేనెందుకు వాటిని చూడాలనుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో గున్వు ఆఫీస్లో మున్సిక్ని కలిసి నన్ను ఎప్పుడు క్రైమ్ స్క్వాడ్ టీంకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, నేను ఇంకా షీవాన్తో కలిసి పని చేయలేను అని అంటాడు. అంతలో అక్కడికి ప్రాసిక్యూటర్ వస్తాడు. మున్సిక్ ఆ ప్రాసిక్యూటర్ని గున్వుకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఆ ప్రాసిక్యూటర్ ఎక్కువగా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గున్వు మున్సిక్తో ఆ ప్రాసిక్యూటర్ ఏంటి అలా ఉన్నాడు, అతని నేచరే అంతా అని అడుగుతాడు. మున్సిక్ అతనితో ఒకప్పుడు ప్రాసిక్యూటర్ మంచిగా ఉండేవాడు, అలాంటిది తన మ్యారేజ్కి ముందు రోజు అతని ఫియాన్సే వదిలేసి వెళ్ళిపోయింది, ఆ ఇన్సిడెంట్ తర్వాత నుంచి అతను కంప్లీట్గా చేంజ్ అయిపోయాడు అని అంటాడు. నెక్స్ట్ సీన్ స్టోరేజ్ రూమ్లో చూస్తాం. అక్కడ షీవాన్ జూనియర్ ఆఫీసర్స్తో ఉన్న ఐటమ్స్ అన్నీ ఓపెన్ చేసి చెక్ చేయమని చెప్తుంది. గున్వు అంతలోకి అక్కడికి వచ్చి ఆమెతో నిన్న నైట్ జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇప్పుడు ఇలా అంతా మెస్ చేస్తున్నారా అని అడుగుతాడు. ఆమె నేను పని చేస్తుంటే నీకు ఇదంతా మెస్ లాగా అనిపిస్తుందా అని అరుస్తుందన్నమాట. దాంతో అతను ఆ జూనియర్ ఆఫీసర్స్ని అక్కడి నుంచి వెళ్ళమని చెప్తాడు. అలానే ఆమెతో నన్ను వేరే టీంకి ట్రాన్స్ఫర్ చేయండి అని అడుగుతాడు. ఆమె గున్వుతో ఏం ఒక క్రేజీ ఉమెన్తో కలిసి పని చేయలేకపోతున్నావా అని అంటుంది. గున్వు మాత్రం నేను మేనర్స్ ఉన్న క్రేజీ ఉమెన్ని హ్యాండిల్ చేయగలను, కానీ మీలాగా పక్కన వాళ్ళని ఈడియట్స్లా ట్రీట్ చేసే క్రేజీ ఉమెన్తో మాత్రం కలిసి పని చేయలేను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో గున్వు ఆ జూనియర్ ఆఫీసర్స్తో కలిసి రెస్టారెంట్లో డ్రింక్ చేస్తూ ఫ్రస్ట్రేషన్తో నేను తొందరలోనే ఈ టీం నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతాను అని అంటాడు. అందులో అప్పుడు సుంగ్చాన్ గున్వుతో ఆఫీస్లో ఇంకా వర్క్ ఉంది, అది కంప్లీట్ చేస్తేనే మాకు మంచి రివ్యూ వస్తుందని అంటాడు. దాంతో గున్వు వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. సంగ్చాన్ ఆఫీస్కి వెళ్లకుండా ఆ ఇంకొక ఆఫీసర్ని కూడా కన్విన్స్ చేసి క్లబ్కి వెళ్తారు. అక్కడ సంగ్చాన్ డాన్స్ చేస్తున్న ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన షామన్ అయిన హీబిన్. ఆమె సంగ్చాన్కి తను ఒక గర్ల్ గ్రూప్ ట్రైనీ అని చెప్తుంది. అంటే కొరియాలో ఉన్న మ్యూజిక్ బ్యాండ్స్ ఉంటాయి కదా, BTS, బ్లాక్ పింక్ లాగా అలాంటి గర్ల్ గ్రూప్ అనమాట. అలానే సుంగ్చాన్ కూడా నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని, నా పేరు గున్వు అని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. ఇక్కడ సుంగ్చాన్ గున్వు ఎలానో కొన్ని డేస్లో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాడు కదా, అందుకని అలా చెప్పాడనమాట. నెక్స్ట్ సీన్లో గున్వు ఆ నైట్ ఆఫీస్కి వచ్చి చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. జూనియర్ ఆఫీసర్స్ అంతా అబద్ధం చెప్పి వెళ్ళిపోయారని అతనికి అర్థమవుతుంది. అతను తన డెస్క్ మీద ఉన్న ఫైల్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. షీవాన్ కూడా అక్కడికి ఆఫీస్కి వస్తుందన్నమాట. ఆమె వచ్చేసరికి గున్వు సోఫా మీద నిద్రపోతూ ఉంటాడు. ఆమె లేపడానికి ట్రై చేసినా లెగడు.
షీవాన్ గున్వు డెస్క్ మీద ఉన్న ఫైల్స్ని చూసి నవ్వుకుని వాటి మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ గున్వు లేచాక చూస్తే అక్కడ షీవాన్ డెస్క్ మీద తల పెట్టుకుని నిద్రపోతూ కనిపిస్తుంది. ఆమె హెడ్ కింద ఉన్న పేపర్స్ అన్నీ చూసి ఆమె అతని వర్క్ని కంప్లీట్ చేసింది అని రియలైజ్ అవుతాడు. షీవాన్ కొంచెం కదలడంతో ఆమె పక్కనున్న కప్ జారి పడిపోతుంటే అతను వెంటనే వంగి అది క్యాచ్ చేస్తాడు. అదే టైంకి సుంగ్చాన్ ఆఫీస్లోకి వచ్చి వాళ్ళని చూస్తాడు. గున్వు షీవాన్ని కిస్ చేస్తున్నాడు అనుకుని దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గున్వు వెంటనే అతన్ని వెనకాలే వెళ్ళి పట్టుకుని, నువ్వు అనుకున్నట్టేమీ లేదు, ఎలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకు అని, లేకపోతే నువ్వు నిన్న ఆఫీస్ అవర్స్లో బయటికి తిరగడానికి వెళ్ళావని కంప్లైంట్ చేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ ఆఫీస్లో మెలకు వచ్చిన షీవాన్ ఫేస్ వాష్ చేసుకుందామని వాష్రూమ్కి వెళ్తే అక్కడ మళ్ళీ ఆ స్పిరిట్ కనిపిస్తుంది. తర్వాత షీవాన్ ఆ కేసు హ్యాండిల్ చేస్తున్న డిటెక్టివ్ కాల్ చేసి ఆ హ్యాండ్ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది. అతను ఆ హ్యాండ్ మీద ఫింగర్ ప్రింట్స్ లేకపోవడం వల్ల ఆ హ్యాండ్ ఎవరిదో అనేది ఐడెంటిఫై చేయలేకపోయామని చెప్తాడు. తర్వాత షీవాన్ మళ్ళీ ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళడం గున్వు చూస్తాడు. కానీ ఈసారి ఆమెని ఫాలో చేయకుండా పక్కనే ఉన్న ఒక కన్వీనియన్స్ స్టోర్కి వెళ్ళి రామెన్ తింటూ ఉంటాడు. అక్కడ ఉన్న టీవీలో న్యూస్లో కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర కట్ అయిన ఒక లెగ్ పార్ట్ దొరికినట్టు, అది ఫారెస్ట్ ఏరియాలో దొరికిన హ్యాండ్ పార్ట్కి రిలేటెడా, లింక్ ఉందా అనే దాని గురించి డిస్కస్ చేస్తూ రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకోవైపు షీవాన్ నేషనల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో చూస్తాం. అక్కడ డాక్టర్ ఆమెతో ఆ హ్యాండ్ పార్ట్ ఒక లేడీది అని, ఆ బాడీ పార్ట్ని కట్ చేశాక ఫ్రీజర్లో స్టోర్ చేసి ఉంచారు అని చెప్తాడు. అక్కడికి గున్వు కూడా వస్తాడు. ఆ డాక్టర్తో ఇవాళ కన్స్ట్రక్షన్ సైట్లో దొరికిన లెగ్ పార్ట్ ఈ హ్యాండ్ పార్ట్కి రిలేటెడా అని అడుగుతూ ఉంటాడు. అంతలోకి అక్కడ ప్రాసిక్యూటర్ వచ్చి వాళ్ళని చూసి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. గున్వు అతనితో, మేము ఫస్ట్ బాడీ పార్ట్ని డిస్కవర్ చేశాం కదా, సో దాని ఐడెంటిటీ తెలుసుకుందామని వచ్చాము అని అంటాడు. దాంతో ప్రాసిక్యూటర్ డాక్టర్తో, ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానిచ్చి కేసు ఇన్ఫర్మేషన్ షేర్ ఎందుకు చేస్తున్నారు అని అడుగుతాడు అని తిడతాడనమాట. అలానే షీవాన్ అండ్ గున్వుతో, మీకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు, సో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటాడు. అప్పుడు షీవాన్కి అక్కడ ఆ స్పిరిట్ ప్రాసిక్యూటర్ వైపు చూస్తూ ఏడుస్తూ ఉండటం కనిపిస్తుంది. ఆ స్పిరిట్కి కాళ్ళు కూడా ఉండవు. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 3 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.